అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. హాయ్ అండి. విజయవాడ వరదలు అతలాకుతలం చేశాయి, మనం చూస్తూనే ఉన్నాం కదా. విజయవాడ నగరానికి కరకట్ట అనేది లేకపోతే అసలు పటంలో నుంచి కూడా అసలు వెళ్ళిపోయేదా అన్న రేంజ్లో వరదలు వచ్చాయి. ఈ క్రమంలో కృష్ణానదిని బేస్ చేసుకొని నిర్మితమవుతున్నటువంటి అమరావతి రియల్ ఎస్టేట్ మీద ఆ ప్రభావం ఎలా ఉంటుందనేది, రియల్ ఎస్టేట్ రంగం మీద అపారమైన అనుభవం ఉన్నటువంటి నంది రామేశ్వరరావు గారు వస్తే రియల్టర్ ఆక్సిజన్ కంపెనీ CEO అండ్ ఫౌండరు డాక్టర్ నంది రామేశ్వర గారిని వివరాలు అడిగి తెలుస్తున్నాం. సార్ నమస్తే. సార్, విజయవాడ సిటీ చాలా దారుణమైన వరదలు చూసినాం కదా సార్, ఆ ప్రభావం అమరావతి మీద ఎట్లుంటుంది, దానివల్ల అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ గ్రోత్? మీరు ఎలాంటి క్వశ్చన్ అడుగుతారంటే వరదలు వచ్చాక స్లో అవుతుంది. ఇప్పుడనే కదా సార్, అంటే ఎప్పటికీ కూడా అది కూడా మునిగిపోయే అవకాశమే కదా సార్. ఇప్పుడు యువతలు పడింది వరద. విజయవాడలో మెయిన్గా ఎఫెక్ట్ అయిన ప్లేస్ బుడమేరు. అవును, బుడమేరు హిస్టరీలోనే 2005 సంవత్సరంలో ఆల్మోస్ట్ 70,000కి వెళ్ళింది. నార్మల్గా మిగతా టైంలో ఏమంటే 10 నుండి 11,000 క్యూసెక్స్ ఉంటాయి. ఆ క్యూసెక్స్ ఇప్పుడు ఏమైంది 40 to 45,000 వెళ్ళింది. అంటే అంత దీనికి ముందు ఇంతకంటే పెద్దగా వచ్చింది, 70,000కి వెళ్ళింది. ఇప్పుడు 45,000, 10,000 కాస్త 45 అంటే 4.5 times పెరిగినట్టు. సో దాన్ని కంట్రోల్ చేయడానికి 3 గంటలు ఇప్పుడు క్లోజ్ చేస్తారు, వరుసగా క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఇప్పుడు రాదు, ఫ్యూచర్లో దాన్ని ప్రొటెక్షన్ చేస్తాం, ఆ విధంగానే ఇప్పుడు తాత్కాలికంగా చేసి పర్మనెంట్ ప్లాన్ చేసి ఫ్యూచర్లో ఇంక రానట్టు చంద్రబాబు చెప్తున్నారు, ప్లాన్ చేయడానికి చెప్పడం వల్ల. సో ఇందులో చాలా విలేజ్లు మీకు జక్కపూడి, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, 1 టౌన్ విజయవాడ ఇవన్నీ కూడా బాగా ఎఫెక్ట్ అయినాయి. సో చాలా యాక్టివ్గా అగ్రెసివ్గా స్టాఫ్ పనిచేస్తున్నారు. అంత బట్ ఏంటి జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. దాదాపు 6,000-7,000 కోట్లు ఎంతో డ్యామేజ్ అయింది. మన సెంట్రల్ మినిస్టర్ కూడా వచ్చి చూసారు, అంత రిక్వెస్ట్ కూడా పెట్టారని విన్నాం. కాకపోతే ఇది ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్. ఎందుకంటే ఇంత తెలంగాణలో కూడా కొద్దిగా వైజాగ్లో వేవచ్చు, అంటే విజయవాడలో చాలా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం కూడా ఇప్పుడు కూడా ఇంకా నెక్స్ట్ 4-5 రోజులు ఫుల్ రైన్స్ ఉన్నాయని ఫోర్కాస్ట్ ఇచ్చారు. సో రియల్ ఎస్టేట్ అనేది డెఫినెట్గా కొద్ది ఇంపాక్ట్, ఇందాక నేను చెప్పినట్టు ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ నార్మల్ కండిషన్ రావడానికి 1 month 2 months పడుతుంది. టెంపరీగా చేసిన పవర్ అవి ఇచ్చినా అన్నీ అత్తలాకుత్తలం అయిపోయినాయి. అనుకుంది ఒకటి, జరుగుతుంది ఒకటి. అదే సార్, ఇది ఉంది కదా అమరావతి అంటే సేఫేనా అసలు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి? అంటే ప్రతిదానికి కూడా ఒక మంచి ఉన్నాడు, ఒక చెడు ఉంటుందండి. అమరావతి మంచిది అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇట్స్ నాట్ గుడ్, బట్ ఆ ప్రికాషన్స్ తీసుకుని ఇప్పుడు అనుభవం అయింది కాబట్టి ఆ ప్రికాషన్స్ ఇప్పుడు ఏమంటారు, ఈ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ సరిగ్గా స్టెప్స్ తీసుకోలేదు కాబట్టి ఇట్లా అయిందండి. మరి అంతకుముందు గవర్నమెంట్ వీళ్ళే ఉన్నారుగా. సో బ్లేమ్ గేమ్ అనేది డిఫరెంట్. నేను అనేది ఏంటంటే ప్రాబ్లం వచ్చినట్టు మనం ఫోర్కాస్టింగ్ అంటారు, ప్రోయాక్టివ్ అంటారు. ప్రాబ్లం రాకముందు మనం దాని సొల్యూషన్ రెడీ పెట్టుకోవాలి. చేతులు కాకులు పెట్టుకుంటే చేతులు కాలాల్సింది కాలిపోయింది కదా, దర్ నో పాయింట్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వరదలు అనేవి రావడం వస్తాయి. ఇప్పుడు 2005 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది, ఆఫ్టర్ ఆల్మోస్ట్ 19 years ఇందుకు వచ్చింది. 70,000 మిగతా ఏళ్ళని 10,000, 11,000, ఒక 500 ఇటువంటి, ఇప్పుడు 45,000 వచ్చింది. సో దాన్ని కంట్రోల్ చేయడం ఒకేసారి కష్టమే. ఎంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లు డే అండ్ నైట్ గుడుగులు వేసుకొని కూడా పని చేయించారు, దాని ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి. బట్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిన ఎంతోమంది ఇల్లు లేకుండా రోడ్డు కట్టుబట్టలతో వచ్చేసారు. ఏవైతే పోయినాయి అంత కొన్ని వేల కోట్లు లాస్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళందరికీ లైఫ్ ఎవరు ఇస్తారు? సరిగ్గా ఫుడ్ లేకుండా 3-4 రోజులు నీటిలోనే ములిగి ఉన్నారు కొన్ని రోజులు. సో ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్ టు ది స్టేట్. బట్ ఐ థింక్ ఇప్పుడు ఈ అనుభవంతో, ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ప్రికాషన్ తీసుకొని నెక్స్ట్ రాబోయే కాలంలో ఎఫెక్ట్ కాకుండా ప్లాన్ చేయాలని కోరుకుందాం. సో ఓవరాల్ రియల్ ఎస్టేట్ అనేది అక్కడ కూడా కొద్ది తాత్కాలిక, అంటే యాజ్ ఇట్ ఈస్ కంపేర్ టు అమరావతి ఏం రాలేదండి. ఇప్పుడు అమరావతిలో రియల్ ఎస్టేట్ కొద్ది డల్గానే ఉంది, మార్కెట్లో హైప్ చేసినంత కాదండి. ఇప్పుడు చూసుకుంటే ఎప్పుడైనా బ్యాంకులు అడ్వర్టైజ్, మీరు చిన్నప్పుడు బ్యాంక్స్ ఎప్పుడైనా అడ్వర్టైజ్ చేశారు, ఇప్పుడు బ్యాంకులు కూడా SBI కానీ పెద్ద బ్యాంకులు అడ్వర్టైజ్ చేసుకుంటాయి బిజినెస్ కోసం. ఆలోచించండి మరి, బ్యాంకులు కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ హాస్పిటల్ ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఉండేది కాదు, ఫ్రీ సర్వీస్ ఉండేది. మీరు చూసుకుంటే ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఎప్పుడు కూడా ఫ్రీ. ఇప్పుడు అన్ని కాస్ట్లీ, ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే కొన్ని వేలు లక్షలతో వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ రియల్ ఎస్టేట్ అనేది కొద్ది టైం పడుతుంది. ఎందుకంటే అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. ఇచ్చినా దానికి ఇంతవరకు ఎంత రిలీజ్ అయింది, నాకు రిలీజ్ అయిన దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎప్పుడు టెండర్ క్యాబినెట్ ఆమోదిస్తుంది, తర్వాత ఎప్పుడు టెండర్ పిలుస్తారు, ఎప్పుడు క్వాలిఫై చేస్తారు, టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్, ఎప్పుడు టెండర్లు ఇస్తారు, ఎప్పుడు అడ్వాన్స్, ఇవన్నీ ఒక
చెప్పడం ఈజీ అండి. సైక్లింగ్ ఈ 15 కోట్లు అనేది 5-10% ఉంటుంది నాకు తెలిసి. దానికి 1,00,000 కోట్ల పైన కావాలి అమరావతి డెవలప్ అంటే. అట్లీస్ట్ నాకు తెలిసి 5 to 10 years. హైదరాబాద్ ఇస్ టేకెన్ 70 years. కానీ 10-15 సంవత్సరాలు అయితే పడుతుంది కదండి. ఆ టైంకి ఈయన అదే సార్, అంటే డబ్బులే మొబలైజేషన్ కష్టంగా ఉంది, దానితోటి ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి. ఇంపాక్ట్ ఉంటుందండి, డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. దానికి చంద్రబాబు నాయుడు గారికి చాలా టఫ్ టైం. ఆయన ఎంత అనుభవం ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్, వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ ది కంట్రీ. ఐ థింక్ 75 సంవత్సరాల పైన ఉండొచ్చు ఆయన, 75-77 సంవత్సరాలు ఉన్నాయి. అప్పటికే ఆయన క్రేన్లు ఎక్కి, కొండలెక్కి, గుట్లకి పరిశీలన చేస్తున్నారు. ఈ ఐడియా ఇస్ గుడ్, ఈజ్ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓన్లీ డౌట్ అంటే ఆయన చేయడానికి డబ్బులు లేవు. డబ్బులు మనీ ఉంటే, ఫండింగ్ ఉంటే ఆయన ఏం చేయరు. డబ్బులు లేకుండా ఎంత మేధావైనా ఏం చేయలేరు. సో ఇప్పుడు లక్కీగా కొంతమంది సినిమా యాక్టర్లు, ప్రొడ్యూసర్స్, ఇండస్ట్రీస్ అందరూ కూడా బాగా డొనేషన్లు ఇస్తున్నారు. దానివల్ల కొద్దిగా బెనిఫిట్ అవ్వాలి. ఎందుకంటే నాకు తెలిసి చాలామంది న్యూస్లో చూసాను, చాలామంది ఇండస్ట్రీస్ కూడా ముందుకు వచ్చారు. 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 5 కోట్లు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో 6 crores ఏదో ఇచ్చారని రకరకాలుగా వస్తుంది. సో రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్ కావడానికి డెఫినెట్గా కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే ఈ ముందు జీరో కంటే -0కి వెళ్ళిపోయారు. ఎస్పెషల్లీ వరదలు వచ్చాక -0. అసలే జీరో అది రియల్ ఎస్టేట్. ఎంత చెప్పుకున్నా అమరావతి రియల్ ఎస్టేట్ జీరో. అంటే మార్కెట్లో హైప్ చేస్తారండి. హైప్ కూడా రాలేదు సార్. హైప్ వల్ల అంటే మనకు కన్వర్షన్ అయితే తెలుస్తుంది కదా సార్. జనాలు కూడా చెప్పండి, నాకు చాలా మంది ఫోన్ చేస్తారండి, అమరావతిలో పెట్టాలా హైదరాబాద్లో పెట్టాలి. డెఫినెట్గా హైదరాబాద్. ఎందుకంటే అమరావతిలో నేను రీసెర్చ్ చేస్తామండి. రీసెర్చ్ చేసినట్టు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వెళ్ళి చూడండి ఎన్ని రిజిస్ట్రేషన్ అవుతుంది. ఎగ్జాక్ట్ అవును. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీరు చూడండి ఎన్ని రిజిస్ట్రేషన్ అవుతుంది. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్. పబ్లిక్ మీడియా, మీరు కూడా మీడియాలో ఉన్నారు, మేము కూడా ఛానల్లో మాట్లాడతాం, ఏది పడితే అది మాట్లాడకూడదు కదా. సో అక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే అసలు రియల్ ట్రాన్సాక్షన్ ఎన్ని అవుతున్నాయి, రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ. నేను మాకు ఎవ్రీ వీక్ రిపోర్ట్ తెప్పించిన SRO ఆఫీస్ దాదాపు 200-300 మంది SROs ఉంటారు మొత్తం మన దీని ప్రకారం. సో వాళ్ళ దగ్గర మీరు టచ్లో ఉంటే మీరు వెళ్ళి చూడండి. నేను మొన్న వెళ్ళి సర్వే చేశాను. బయట జరుగుతుంది ఒకటి, మీడియా చెప్తుంది ఒకటి, గవర్నమెంట్ చెప్తుంది ఒకటి, బట్ యాక్చువల్ జరుగుతుంది ఏమీ లేదు అక్కడ. తడి తక్కువ, తమాషా ఎక్కువ. ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్, మచ్ నాయిస్ అంటారు. నిండుకొండ ఎప్పుడు తొలగదు. హైదరాబాద్ నిండుకొండ ఏంటంటే ఎన్ని వచ్చినా సర్వే అవుతుంది. నెక్స్ట్ 10 years రియల్ ఎస్టేట్లో తిరిగిలేదండి. అది మన అమరావతికి వచ్చేసరికి ఒక 5 years అయితే పడుతుంది. ఫస్ట్ ఫేజ్ కనిపించాలి. అమరావతి క్యాపిటల్ అని చెప్పుకోవడానికి పేరు ఉంది తప్ప అక్కడ ఏమి లేదు. బిల్డింగ్స్ లేవు, కట్టడాలు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డెవలప్మెంట్ లేదు, ఫండింగ్ లేదు, ఇండస్ట్రీ లేదు. ఎందుకంటే అమరావతి మీరు ఇచ్చిన తక్కువ టైంలో మాట్లాడడం కష్టం. బట్ అమరావతి డెఫినెట్ ఇంటి ప్రోగ్రామ్. బట్ ఒక హోప్ ఏంటంటే, ఒక 2 పాయింట్లు చెప్పి క్లోజ్ చేస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు ఉండడం ఒక మంచి పని జరిగింది ఆంధ్ర. ఏంటంటే ఇటుపైన ఇంక ఏ సీఎం వచ్చినా అమరావతిని క్యాపిటల్గా మార్చలేదు. కాదు సార్, వరల్డ్ బ్యాంక్ అప్పు ఇప్పిస్తున్నారు. అవును, వరల్డ్ బ్యాంక్ అప్పు ఇప్పుడు ఈ వరదలను చూసిన తర్వాత వాళ్ళు ఏమైనా డెసిషన్ మార్చుకుంటారని తెలియదు. లేదండి, అంతేముండదులేండి. సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కాదు సార్, వరల్డ్ బ్యాంక్ నామ్స్ని మీట్ అయ్యి అప్పు తెచ్చుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ మేము అడ్డం ఉండి ఇప్పిస్తామని అన్నారు. అంతే. మరి ఈ రోజు వరద వచ్చిన తర్వాత చూడాలి, స్టడీ రిపోర్ట్, ఎక్స్పర్ట్ నిపుణులు రిపోర్ట్ చేసిన తర్వాత. అయితే ఇంకోటి నేను ఏం చెప్పాలనుకుంటే, అమరావతి క్యాపిటల్ లాస్ట్ టైం మార్చేశారు. ఈసారి నాకు సెంట్రల్ గవర్నమెంట్ అమరావతి క్యాపిటల్కి 15,000 కోట్లు ఇచ్చారు కాబట్టి ఇంక ఇప్పుడు అమరావతిని క్యాపిటల్ కాదు అని మార్చే సిగ్నల్ క్లియర్ ఉంది. నో ఇట్ ఈస్ క్లియర్ దట్ ఎవరున్నా లాస్ట్ ఎట్లా పెట్టారంటే అమరావతి ఓన్లీ విల్ బి క్యాపిటల్. ఓవరాల్ రియల్ ఎస్టేట్ పెరగడానికి టైం పడుతుంది. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ 5 years పికప్ అవుతుంది. ఎవరైనా 10 years ఆంధ్ర సెటిలర్స్ ఎవరైనా ఉంటే అక్కడ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. 8 to 10 years లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్ 8 to 10 years మినిమం పడుతుంది. హైదరాబాద్లో 3-4 years రాదు. అది నాకు క్లారిటీ ఉంది. సో దీని మీద ఇంకెవరికైనా డౌట్ ఉంటే దే కెన్ కాల్ us. చూశారు కదండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితేనేమో అమరావతిలో పెట్టుకోండి. మీరు షార్ట్ టర్మ్లో మంచి గ్రోత్ చూడాలంటే మాత్రం హైదరాబాదే సేఫ్ అంటున్నారు. దట్టు అంటే వరదలు కూడా వచ్చిన క్రమంలో కొంచెం అమరావతి బ్రాండ్కి కొంచెం అది ఖచ్చితంగా దెబ్బేనని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాదుని ఎంచుకోవచ్చని నంది రామేశ్వర గారు చెప్తా ఉన్నారు. మరొకసారి మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.